ట్రంప్ పై హత్యాయత్నం, దుండగుడి కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తూట. త్రుటిలో తప్పిన ప్రాణాప్రాయం. పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం. ముష్కరుడిని తుది ముట్టడించిన బలగాలు, సభకు హాజరైన వారిలో ఒకరు మృతి. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్, అమెరికాలో హింసకు తావులేదని ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. మరీ టూ మచ్ అంటే టూ మచ్. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష రేసులో నిలబడబోతున్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. అయితే ఆయన త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా యువకుడు కాల్పులు జరిపాడు. ఓ తూట ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది. వెంట్రిక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నట్లయింది. రక్తముడుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో కొందరు ఆయన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు దుండగుడిపై కాల్పులు జరిపి తలను ఛిద్రం చేసి హతమార్చారు. ఇట్లా ఉండాలి. ఇక మన దగ్గర వాడిని పట్టుకొని కొన్ని రోజులకు పట్టుకొని ఇక వానికి రాచ మర్యాదలు వేసి జైల్లో పెట్టి బంధిస్తాడు. వేసి పడేయాలి డైరెక్ట్. ఇట్లా వేస్తే ఏదైనా చిన్న దొంగతనం చేసినా కూడా వెనుకకు చేతులు కట్టేసి బేడీలేసి వేసి పడేస్తారు. ఇక మన దగ్గర సామాన్యుడైతే ఇట్లా ముందుకు బేడీలేస్తారు. ఇక కొంచెం రాజకీయ నాయకుడు పలుకుబడి ఓ ఐఏఎస్ ఐపీఎస్ కొడుకులో ఓ ఎస్ఐ సిఐ కొడుకులో అయినా కూడా కొంచెం రాచ మర్యాదలు చేస్తారు. మారాలి మనం చాలా. తీర్పై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించిన తీర్పై వీడియో వైరల్ గా మారింది. వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ఫోటో ఫైట్ అని గట్టిగా నినదించారు. సభకు హాజరైన వారిలో ఒకరు కూడా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారంట. మిస్టేక్ పడ్డది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రంప్ పై దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఘోరం అంటే ఘోరం. అసలు ఏమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, ఏమంటున్నాడు జో బైడెన్ ఏమంటున్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నమ్మశక్యం కావట్లేదు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు అంటూ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నాడు అధ్యక్షుడిగా. తను చెప్తా ఉన్నాడు మాజీ అధ్యక్షుడు, ఉపేక్షించలేం, క్షమించలేం. ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి. ఈ తరహా నేరాలను ఉపేక్షించలేం, వీటికి తెగబడే వారిని క్షమించలేం. ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు. ఇది హత్యాయత్నమా కాదా అనేది తెలియాలంటే దర్యాప్తు పూర్తి కావాలి. ఇంకేముంటుంది అని కంప్లీట్గా పాయింట్ బ్లాంక్లో పెట్టేసి చంపేద్దామని ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా హత్యాయత్నమా ఇంకేముంటుంది దాంట్లో? ఎంతోమంది తెలుగు బిడ్డలు అమెరికాకు పోయి చదువుకొని 4 రూపాయలు సంపాదించుకొని మంచి స్టేటస్లో బ్రతుకుదామని ఎంతోమంది తెలుగు బిడ్డలు పోతే వాళ్ళపైన గన్నులతో విచ్చలవిడిగా కాల్పులు, స్కూళ్ళల్లో విచ్చలవిడిగా కాల్పులు, పబ్బులలో విచ్చలవిడిగా కాల్పులు, బార్లలో విచ్చలవిడిగా కాల్పులు, సూపర్ మార్కెట్లో విచ్చలవిడిగా కాల్పులు. ఆ కాల్పులే ఇప్పుడు దేశ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పై కూడా ఉంది. అప్పుడే మీరు వీటినన్నింటినీ చక్కదిద్దుతే ఈ పరిస్థితి కూడా రాకపోయేది అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి.